హలో నమస్తే. ఈరోజు బజ్జీలు చేసే విధానం చూద్దామా? శనగపిండి, వాము, ఉప్పు, కొంచెం కాచిన నూనె పోసుకొని పిండిని బాగా కలుపుకోండి. అయితే పచ్చిమిరపకాయలకు ఒక నిడిల్ తీసుకొని ఒక లైన్ లాగా గీయండి. లైన్ లాగా గీస్తే అవి ఫేస్కి చిట్టకుండా ఉంటుందన్నమాట. ఎందుకు అట్లానే వేసినామంటే అది ఆయిల్ అనేది మనకు బ్లాస్ట్ అయినట్టు ఉంటుంది, పేలుతుంది. సో పేలకుండా అట్లా అట్లా లైన్ లాగా చేసుకున్నామంటే కొంచెం బెటర్ ఫీల్. ఏం కాలిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా కాల్చుకోండి. ఆఫ్టర్ ఉల్లిగడ్డలు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. గార్నిష్ చేసుకొని ఉల్లిగడ్డలతో ఏదైనా కానీ ఆయిల్లో చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. పిల్లలు ఉండకుండా మీరు తడి చేతులు పట్టుకోకుండా జాగ్రత్తగా చేయండి. సేమ్ ఇంకొక టైప్ ఆఫ్ బజ్జీ ఏంటంటే టమాటా బజ్జీ. సేమ్ పిండి, సేమ్ మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ వాము, శనగపిండి, కొద్దిగా వేడి ఆయిల్, ఉప్పు వేసి టమాటోని అడ్డంగా కోసుకోండి. నిలువుగా కాకుండా అడ్డంగా సన్నగా కోసుకొని అట్లా పిండిలో అట్టా ఇట్లా ఒకసారని డీప్ ఫ్రై చేయండి. ఇది కూడా సేమ్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. ఇవి కూడా బాగుంటాయి. మనం బయట ఆల్రెడీ చూస్తుంటాం, అంటే ఈ మధ్య ట్రెండ్ అయినాలే, ఫస్ట్ నుంచి తెలియదు. కాకపోతే ఈ మధ్య ఎక్కువ బయట చూస్తాను. బాగుంటాయి. ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని అవి కూడా ఉల్లిగడ్డలతో గార్నిష్ చేసుకొని తినండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఒకసారి కాలిన తర్వాత మళ్ళీ మన చర్మం మనలా కనపరాదు. సో వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రశాంతంగా చేయండి. ఏ టెన్షన్ ముందు మెయిన్ ఆయిల్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఎక్కువ ఉండండి. మిగతా వంటే అలవాటు అయిపోతాయి. ఇంకా మిగిలిన పిండి ఏం చేయలేం కదా. ఇంకేం చేయలేనప్పుడు ఆ పిండిలో ఉల్లిగడ్డలు ఇట్లా పోసేసుకొని కలిపేసుకొని ఇంకా పకోడీ మాదిరి వేసుకోండి. పకోడీ చిన్నగా వేసేసుకొని ఇది కూడా బ్రౌనిష్ కలర్ వచ్చింది దాకా ఉంచుకొని తింటే ఏ టైప్ ఆఫ్ బజ్జీలైనా ఆయిల్ వేస్తే కొంచెం బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఇట్లా ఒక రెసిపీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటివి చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.